తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. రెండో రోజు కూడా గోదావరి జిల్లాలో కోళ్ల పందాల జోరు కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. తెలుగింటి లోకల్లో చేసుకునేటువంటి అతిపెద్ద పండుగ సంక్రాంతి పురస్కరించుకొని సంక్రాంతి అనగానే ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో జరిగేటువంటి యొక్క సంబరాల్లో పాల్గొనేందుకు ఇక్కడ ఉండేటువంటి తెలుగు ప్రజలతో పాటు తెలుగు ప్రజల యొక్క స్నేహితులు కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఎట్లా ఉంది ఇక్కడ సంక్రాంతి సంబరాలు? నేను పంజాబ్ నుంచి వచ్చినా సార్, అమృత్సర్. మనకు తెలుగు అంతా తెలుసు. ఇది కోడి పందాలు గారు స్పెషల్లీ నేను చూడడానికి వచ్చాను అక్కడి నుంచి. ఎలా ఉంది చూస్తున్నారు కదా కోడి పందాలు ఎట్లా ఉన్నాయి? చాలా మంచిగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత పబ్లిక్, ఇంత క్రౌడ్, అందరికీ ఒక పెద్ద ఉత్సవం కనిపిస్తుంది. ఇది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము అందరం కలిసి వచ్చాం, మేము ఫ్రెండ్స్ అందరు. మా శ్రీశైలం యాదవ్ తమ్ముడు రమేష్ యాదవ్, ఆంధ్ర తెలంగాణ ఇట్లా కలిసిమెలిసి ఉన్నారని హ్యాపీనెస్. కోడి పందాలు పెట్టినది మాకు ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది, సంతోషం. అంతా పబ్లిక్లో కూడా మాకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అంతా మా కత్తి తీసుకొచ్చారేంటి కూడా మా ఆచారం. మాకు ఎక్కడైనా పోతే మాకు ఏం లేదు. దిస్ ఇస్ అవర్ లైసెన్స్. మాకు దేవుడు ఇచ్చింది వరం ఇది. మాకు ఎవరు ఆపలేరు. మాకు ఒక దేవుడిది ఇది ఆచారం. మాకు అలాగే మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? చాలా బాగుంది సార్. తెలంగాణ నుంచి భీమవరం అంటే చాలా పెద్ద ఎత్తున మంచి కోడి పందాలు, పత్తి ప్రోగ్రామ్స్ బాగుంటాయని తెలంగాణ వాళ్ళు 1,60,00,000 మంది వచ్చారు అనేది ఒక మామూలుగా ఒక అంచనా, ఒక రిపోర్ట్గా వేరే సర్వే వాళ్ళు చెప్పారు. కాకపోతే మాకు చిన్నశిశం యాదవ్ వాళ్ళ తమ్ముడు రమేష్ అన్న ఇసుపుగూడ నుంచి వాళ్ళ ఆధ్వర్యంలో చాలా భీమవరంలో చాలా పెద్ద ఎత్తున మంచి ప్రోగ్రాం ఉన్నది. ఇట్లాంటి ప్రోగ్రాము అన్నీ అటే చూసినాం, అన్నీ చూసుకుంటూ వచ్చినాం. ముగ్గుల పోటీలు బాగా ఉన్నాయి. కాకపోతే కోడి పందాలు గిట వచ్చే దారిలో చాలా బాగున్నాయి. వచ్చే దారిలో కూడా చూసినాం. అక్కడ నుంచి వచ్చినాక అవన్నిటి మీద భీమవరంలోనే చాలా బాగున్నది. మేము గత 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూ వస్తాము. సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ అంటేనే సంక్రాంతి పండుగ. మీది ఎన్ని పండుగల కన్నా మించింది సంక్రాంతి. అంతే ఇవాళ అది ఒక 10 రోజుల నుంచి సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్లో వైభవం. ఆ పండుగ కొరం మేము సంవత్సరం నుంచి ఎదురు చూస్తామండి. సంక్రాంతి ఎప్పుడు వస్తే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పోవాలని. ఆంధ్రప్రదేశ్ ఇలా వైభవం పండుగ అంటే సంక్రాంతి. ఈ పోటీలు అంటారు, ఆ పోటీలు అదొక వింత ఆచారం. అదొక ఆచారం, చాలా బాగుంటుంది ఆచారం. ఇంత మంచి ఆచారాలు ఎక్కడ కూడా మన ఇండియా లెవెల్ ఎక్కడ కనబడవు. ముగ్గులు అనండి, ఇక్కడ మగపిల్లలు కోడి పందాలల్లో ఇలా పాల్గొంటే ఆడపిల్లలు గుళ్ళు, గోపురాలు, ముగ్గులు, వాళ్ళ ఆనందము. అసలు ఈ ఆనందం పండగ ఎక్కడ కూడా కనపడదు, మన ఇండియా లెవెల్లో ఏడ కనపడదు. ఇక్కడ వచ్చి ఆ బంధువులతో కలిసి పండుగ చేసుకుని అనంతరం కోడి పందాలు అవి చూసి ఎంతో ఆనందంగా తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజుతో ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా నుండి. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.